శ్రీమణి గారు, మజ్ను గురించి మీరు చాలా బాగా చెప్తారు. ఎందుకంటే ప్రేమించే వయసులో ఉన్నారు, యంగ్స్టర్ కాబట్టి. ఎన్నిసార్లు మజ్ను అయ్యి ఉండుంటారు? ఇంకా అవ్వలేదు, చేయకండి. ఇంకా అవ్వలేదా? దాని తర్వాత అన్న డైలాగ్ ఏంటి? చెయ్యొద్దు. ఎప్పుడన్నా చెయ్యొద్దన్నారా? నేనెవరినండి చేయకపోవడానికి, చేయడానికేను. ఎవరి చేతిలో అయినా మజ్ను అవ్వాలంటే ఆ వ్యక్తి చేతిలోనే ఉంటుంది అనమాట. సో మీకు ఏమైనా ప్రేమ పాఠాలు కావాలంటే అక్కడ కూర్చున్న దర్శకులు చాలా మంది ఉన్నారు. అదిగోండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ప్రేమ కథలు తీసిన దర్శకులే కూర్చున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు టిప్స్ అడిగి తెలుసుకోండి. ముఖ్యంగా మారుతి గారు ఇప్పుడే బాగా చెప్పారు మనకి. మారుతి గారి టిప్స్ తీసుకుని విరించి గారి టిప్స్ తీసుకుంటాను. విరించి గారి టిప్స్ అయితే సక్సెస్ఫుల్ లవ్ స్టోరీనా? అంత అందమైన కథ రాశారు కదా మజ్నుకి. ఓహో, మజ్ను కనే. ఓకే, సరే, మొత్తానికి భలే చెప్పారు. కానీ మీ జీవితంలో అసలు విఫల ప్రేమ, భగ్నమైన ప్రేమ కథే లేదంటారు. నా చుట్టూ ఉన్నాయి, నాకు లేదు. అంటే మీరు ప్రేమలో పడలేదంటారు? పడ్డాను, కానీ విఫలం అవ్వలేదు. సక్సెస్ఫుల్ అయ్యారు? సక్సెస్ కూడా అవ్వలేదు. అలా అయ్యాలా? కొన్ని అంతే. ఉండండి, కళ్యాణ్ కృష్ణ గారికి ఒక మైక్ పంపించండి అమ్మా. అక్కడ ఏదో అంటున్నారు ఆయన. ఒక మైక్ కళ్యాణ్ కృష్ణ గారికి ఇవ్వండి. లేదు, ఇచ్చే చాలా పాజిటివ్గా ఉన్నారు. నెక్స్ట్ దీని గురించి నెక్స్ట్ టైం బెటర్ లక్ అనే దాంట్లో ఉన్నారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనే దానిలో ఉన్నారా? ఓకే, సో వండర్ఫుల్. దిల్ రాజు గారికి స్వాగతం. చాలా ఈరోజు కళకళలాడిపోతుంది శ్రీమణి గారు, తెలుసా? ఆల్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ ఉన్నారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బాగానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే. అసలు నేనెందుకు మగాడిగా పుట్టలేదు? నువ్వు కూడా మగాడిగా పుడితే నేనేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది?